వీడియో ఉంది ఫార్వర్డ్ చేస్తాను. పక్క జరుగు నీ నెంబర్ చెప్పనా? ఇది ఫార్వర్డ్ చేస్తాను. ఈ ముద్దలు అవుతాయి డబ్బులు మొత్తం ముద్ద అయిపోయింది. 20,000 అన్న. డబ్బులు వచ్చినాయి. తర్వాత బీరోలో పెడదామని వంట చేసినాక పెడదాం ఇక్కడ పెట్టుకుంది. ఇంకా గ్యాస్ పెట్టినాం, గ్యాస్ ముట్టిస్తే అది 6:15 అయింది. గ్యాస్ ముట్టించినాం, గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ముట్టించినాం. గ్యాస్ సిలిండర్ కొద్దిగా పొగెళ్తుంటే అవన్నీ బస్తాలు అన్ని వేసినాం. ఇంకా బియ్యం అన్ని కాలిపోయినాయి. బియ్యం సామాను డబ్బులు 20,000, 25 తులాలు ఎండి, పావులెత్తి బంగారం అన్ని కాలిపోయినాయి సార్. 6:17 సల్లారిపోయారు. ఫైర్ ఇంజన్ ఇచ్చి సల్లారిపోయారు, లేకపోతే పేలిపోయేది. ఇంకంతా సామాన్ అంతా నష్టపోయినాయి సార్. ఇంట్లో బియ్యం కాలినాయి, ఇంట్లో అన్ని కాలిపోయినాయి. 6 లేచినాం. లేచి చదువుకొని వస్తుంటే అంతలోపే మా ఇంట్లో గ్యాస్ పేలింది. ఎలా పేలిందంటే పొద్దునట్టు గ్యాస్ అయిపోయింది. గ్యాస్ మార్చుతుంటే వేరే గ్యాస్ పెట్టినాక వేరే పక్కనింటి అంకుల్ వచ్చి మార్చిపోయిండు. మా అమ్మ నాన్నకి మారదాకా అంకుల్ వచ్చి పెట్టి పోయిండు. మళ్ళా అన్నం వందామని ముట్టిస్తుంటే అది అంతల్నే మంట వచ్చి ఇట్లా పేలే విధంగా ఇట్లా పొగలు వచ్చి వస్తున్నాయి. అంతల్నే ఫైర్ ఇంజన్ ఫోన్ చేసినాం. అంత ముందుకి తడిగుడ్డలతోటి నానబెట్టి అది దాని మీద వేసేసరికి కొంచెం ఆగింది. అంతలోపే ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోము వాటర్ తోటి మాన్పేసిండ్రు. అంతలో కొంచెంసేపు అయినా ఒక 15 నిమిషాల తర్వాతకి ఆగడ అనేది ఆగిపోయింది. ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఆస్తి, బియ్యం, ఇంటి వస్తువులు, వంట సామాను, డబ్బులు, పట్టీలు ఇవి కాలిపోయినాయి. అందాతగా 25 నుంచి 30,000. క్యాష్ 30,000, పట్టీలు ఒక 2 తులాలు అంతే. ఇంటి వంట సామాను కాలిపోయింది. పైసలు 30,000, పట్టీలు 2 తులాలు అట్లా కాలిపోయింది. 20 తులాలు పట్టీలు